బీవీపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీటీసీ కొరవి నరసింహులు నీరజ ప్రజల ముందుకు వచ్చి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నారని వెల్లడించారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నారని పేర్కొన్న నీరజ, గతంలో ఎంపీటీసీగా పనిచేసిన సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉండటమే తన ప్రాధాన్యమని తెలిపారు. నిధుల వినియోగం ప్రజలతో చర్చించి గ్రామ అవసరాలకు అనుగుణంగా జరుపుతామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బీవీపేటలో ముదిరాజు వర్గానికి చెందిన సర్పంచ్ ఎవరూ లేకపోవడం విచారకరమని పేర్కొన్న ఆమె ఈసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో సహా అన్ని వర్గాల ఓటర్లు కులమతాలకు అతీతంగా అభివృద్ధి దృష్టితో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని 1800 పైచిలుకు ఓటర్లు ఒక్కసారి తమ ఆశీర్వాదం అందిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించగలమని అన్నారు. చివరి రోజు ప్రచారం సందర్భంగా గ్రామస్తులకు ప్రత్యేకంగా నమస్కరిస్తూ తనకు మద్దతు తెలపాలని కొరవి నరసింహులు నీరజ కోరుకున్నారు. నమస్కారం చెప్తున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. ఇంతకుముందు కూడా ఎంపీటీసీగా చేసిన మాజీ ఎంపీటీసీ ఇప్పుడు కూడా సర్పంచ్గా చేసి మీరు ఏది చేయాలంటే అది చేస్తా, నన్ను చేయకుంటే అడగండి, ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి, మేము చేస్తామా చెయ్యమా అని. మేము ఎంపీటీసీ ఉన్నప్పుడైనా ఏ పనైనా మాకు కొట్లాడైనా తీసుకొచ్చి చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. ఒకసారి దయచేసి అందరికీ